హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో క్యారెట్ ఫ్రై చూపిస్తున్నానండి. సో దీనికోసం ఏంటంటే గ్యాస్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకోవాలి. ఇది చాలా ఈజీగా అయిపోతుందండి, 5 మినిట్స్లో అయిపోతుంది. బ్యాచిలర్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకనంటే చాలా క్విక్గా చేసేసుకోవచ్చు అనమాట. సో ఈ వీడియో ఎస్పెషల్లీ బ్యాచిలర్స్ కోసం. సో ఇలా కడాయి పెట్టేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ అంత ఎక్కువేం పట్టదు, చాలా తక్కువనే పడుతుంది. ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ ఆయిల్ అనేది కొంచెం వేడెక్కనివ్వాలి. మనం క్యారెట్ అనేది తురుము పెట్టుకోవాలండి, అంటే చాప్ చేసి పెట్టుకోవాలి. ముక్కలుగా చేసుకున్నట్లయితే మనకు ఆ స్వీట్నెస్ అనేది తెలుస్తుంది. లేదంటే కనుక ఇలా తురుముకున్నట్లయితే మనకు అసలు స్వీట్గా ఉండదు, మామూలుగా అనిపిస్తుంది. సో ఇలా నూనె వేడెక్కిపోయిన తర్వాత జీలకర్ర అండ్ అదేవిధంగా ఆవాలు వేసుకోవాలండి. ఈ జీలకర్ర ఆవాలు కొంచెం చిటపటలాడనివ్వాలి. అండ్ ఈ క్యారెట్ ఫ్రై ఏంటంటే బ్యాచిలర్స్ కోసం లేదా మనకి చిన్నపిల్లలకి ఒక్కొక్కసారి లేట్ అయిపోతూ ఉంటుంది కదండి క్యారెట్స్ పెట్టడానికి. సో అలాంటప్పుడు మనం ఈజీగా చేసి ఇచ్చేయచ్చు అనమాట. 5 మినిట్స్లో అయిపోతుంది. జస్ట్ ఆ క్యారెట్ తురుముకోవడమే కొంచెం లేట్ అవుతుంది, బట్ తురుముకున్న తర్వాత చాలా ఈజీ అయిపోతుంది. దాని తర్వాత నేను ఇక్కడ కొంచెం మినపప్పు అండ్ కొంచెం శనగపప్పు వేస్తున్నానండి. ఇది కూడా మనకి కొంచెం ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేస్తున్నానండి. ఎప్పుడైనా సరే మీ అందరికీ తెలిసే ఉంటుంది, వెల్లుల్లిపాయ అనేది ఏంటంటే కొంచెము దంచినట్టు చేయాలి, లేకపోతే వెల్లుల్లిపాయ అది పేలుతుందనమాట. అండ్ దాని తర్వాత కొంచెం ఎండుమిర్చి అండ్ అదేవిధంగా కొంచెం కరివేపాకు వేసుకొని ఇంకొంచెం సేపు ఫ్రై అవనివ్వాలి. నేను ఈ వీడియో అనేది ఎలా తీసానో అలాగే పెట్టేశానండి. సో టైం చూస్తే మీకు అర్థమైపోతుంది. 4 or 5 మినిట్స్లో మనకి రెసిపీ అనేది రెడీ అయిపోతుంది. అండ్ చాలా టేస్టీగా ఉంటుందండి నిజంగా. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. బట్ క్యారెట్ అనేది ముక్కలు మాత్రం కొయ్యొద్దు, ముక్కలు కోస్తే మనకి స్వీట్గా ఉంటుంది, అంత బాగోదు. తురుమునే పెట్టుకోవాలి. సో ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో మనం తురుము పెట్టుకున్న క్యారెట్ వేసేసుకోవాలండి. ఇక్కడ నేను ఒక 2 క్యారెట్స్ తీసుకున్నాను, పెద్ద సైజ్ క్యారెట్స్ 2 తీసుకున్నాను. చాలా తక్కువ క్వాంటిటీలోనే చేస్తున్నాను. అండ్ క్యారెట్ వేసేసుకున్న తర్వాత చిటికెడు పసుపు అండ్ అదేవిధంగా టేస్ట్ తగ్గట్టు కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఇలా మూత పెట్టేసుకున్న తర్వాత జస్ట్ ఒక 3 to 4 మినిట్స్ మనకి మగ్గనిస్తే సరిపోతుందండి. చూసారు కదండి, ఆల్మోస్ట్ మన ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను దీంట్లో కొంచెం కారం వేస్తున్నాను. ఈ కారం అనేది ఆప్షనల్ అండి, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. నేను జస్ట్ కలర్ కోసం వేస్తున్నాను అంతే. ఈ కారం వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి కలుపుకొని ఒక 1 మినిట్ పాటు కుక్ అవనిస్తే సరిపోతుంది. చూసారు కదండి, మన క్యారెట్ ఫ్రై అనేది తయారైపోయింది. ఇది చాలా ఈజీ అండ్ చాలా టేస్టీగా ఉంటుందండి. మనం దీన్ని రైస్తో పాటు తినచ్చు, లేదా రోటీలో వేసుకునే తినచ్చు, బాగానే ఉంటుంది. ఐ హోప్ మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ నేను కలుస్తాను నెక్స్ట్ వీడియోలో. అంతవరకు బాయ్ బాయ్.